మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే అండి. క్రిష్ తెరకెక్కించిన సినిమా ఘాటి రేపే రిలీజ్ కాబోతుంది. అయితే క్రిష్ కెరీర్ మనం చూసినట్లయితే తన గమ్యం దగ్గర నుంచి కూడా ఒక కొత్త తరహా కథను అందించాలి, కొత్త కథలు చెప్పాలి, ఒక టేస్ట్ ఉన్న డైరెక్టర్ అనిపిస్తుంది. ఒకసారి ఆయన కెరీర్ని విశ్లేషించమంటే మీరు ఏం చెప్తారు? అంటే రేపు ఘాటి రిలీజ్ ఉంది, ఘాటి రిలీజ్ అవుతోంది. అయితే ఆ సినిమా కూడా నిజానికి ఆయన చదివినటువంటి సాహిత్యం నుంచి, శ్రీనివాసరావు గారి సాహిత్యం నుంచి తీసుకున్నాడు అది. దీనికి ముందు కూడా ఆయన చేసినటువంటి కొండపొలం కూడా అలా చేసింది, నవలాధారంగానే చేశాడు. అంతకు ముందు ఆయన చేసిన సినిమాలు కంచా అనే సినిమా, కంచా అనేది ఒక రకంగా ఆ టైంలో జరుగుతున్నటువంటి ఆంధ్ర తెలంగాణ విభజన కొంత ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆయన బ్రెయిన్ మీద పనిచేసి ఒక సెకండ్ వరల్డ్ వార్ టైం స్టోరీ ఒకటి అనుకుని దాన్ని బాగా ఎగ్జిక్యూట్ చేశాడు. అయితే ఈ సినిమాల కంటే కూడా నిజానికి కృష్ణలో ఉన్నటువంటి టెక్నీషియన్ ని జనాలకి పరిచయం చేసిన సినిమాలు అయితే ఆ రెండు. ఏది ఆయన గమ్యం అని ఒక సినిమా తీశాడు, అది చాలా పేరు తీసుకొచ్చింది. శర్వానంద్ అలాగే అల్లరి నరేష్ చేసిన సినిమా. అల్లరి నరేష్ క్యారెక్టర్ డిజైనింగ్ జనాలకు విపరీతంగా కనెక్ట్ అయింది. గాలిసీన్ అల్లరి నరేష్ కి విపరీతంగా పేరు తీసుకొచ్చిన సినిమా. శర్వానంద్ కి పెద్దగా ఉపయోగపడలేదు కానీ ఆ సినిమా అల్లరి నరేష్ కి ఉపయోగపడింది. ఒక టిపికల్ ధోరణిలో నడుస్తుంది ఆ క్యారెక్టర్. ఆ తర్వాత చేసినటువంటి వేదం సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ ఏం కాదు కానీ మంచి సినిమాగా అది ప్రపంచానికి ఇబ్బంది పెట్టిన సినిమా అయితే కాదు, అతనికి పేరు తీసుకొచ్చిన సినిమా. అంటే ఒక నలుగురు వ్యక్తుల జీవితాలకు సంబంధించి, నలుగురు వ్యక్తుల్లో మంచు మనోజ్ ఒక క్యారెక్టర్ చేశాడు, ఒక ముస్లాయన్ ఒక క్యారెక్టర్ చేశాడు, అనుష్క ఒకటి, అల్లు అర్జున్ కేబుల్ రాజు. నిజానికి ఆ టేకింగ్, ఆ వాతావరణము, ఆ బిహేవియర్, క్యారెక్టరైజేషన్ ఇదంతా చాలా బాగా కుదిరింది. రియలిస్టిక్ గా వెళ్ళింది. ఆర్టిస్టులందరూ ఆయనకు సహకరించేలాగా ఈయన వాళ్ళకి నెరేట్ చేయగలిగాడు. ఈయన సినిమా చాలా పద్ధతిగా తీస్తాడు అనటానికి వేదం ఒక ఉదాహరణ. అయితే క్రిష్లో ఉన్న గొప్పతనం ఏంటంటే తను ఏ సినిమా తీస్తున్నాడో దానికి సంబంధించినటువంటి బడ్జెట్, ఒక పద్ధతి, మార్కెట్ ఏమిటి అనుకుని దాన్ని ఆ లిమిటేషన్స్ లో బ్రైట్ గా తీయటానికి ఉన్న అవకాశాలు ఏమిటి అనేది ఎక్స్ప్లోర్ చేసి దాన్ని బాగా ఎగ్జిక్యూట్ చేస్తాడు. అది మనకి కంచెలో అర్థమైంది. కంచె సినిమా చేసినప్పుడు ఆయన ఒరిజినల్ న్యాచురల్ లొకేషన్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. తన కథకి అనుగుణమైన లొకేషన్స్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి షూట్ చేసి వచ్చాడు. నిజానికి ఆ ధోరణి తెలుగు సినిమాల్లో మొదలు పెట్టిన వాడు ఇతనే. ఆ తర్వాత దాన్ని ఫాలో అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు జార్జియా వెళ్ళి సైరా సినిమా షూట్ చేశారు, దానికి ఇన్స్పిరేషన్ ఇతనే ఒక రకంగా. అంటే మన కథలకి మొన్న వచ్చినటువంటి ఈవెన్ కన్నప్పకి కూడా, అంటే మన కథల్లో మనం అనుకునేటువంటి లొకేషన్స్, దాన్ని పోలిన లొకేషన్స్ ఎక్కడున్నాయో వెతికి అక్కడికి వెళ్ళి షూట్ చేయటం బెటరు. గ్రీన్ మ్యాట్ షూట్ కన్నా లేకపోతే విఎఫ్ఎక్స్కి వెళ్ళటం కన్నా కూడా రియల్ లొకేషన్ లో చేయటం వలన ఆడియన్స్ కంటికి ఇబ్బంది ఉండదు, వాళ్ళు రిలాక్స్డ్ గా సినిమా చూస్తారు. మీరు విఎఫ్ఎక్స్ లు ఇవన్నీ గుప్పించేస్తే వాళ్ళ కంటికి స్ట్రెయిన్ అవుతుంది. అందుకని సినిమా రిలాక్స్ గా చూడలేడు ప్రేక్షకుడు. అందుకని న్యాచురల్ లొకేషన్స్ మాక్సిమం వాడుతూ కొంత ఒక లిమిటేషన్ లో మాత్రమే విఎఫ్ఎక్స్ వెళ్ళాలి అనే పద్ధతిని అతను అడాప్ట్ చేసుకుని ఆ కంచె సినిమా చేశాడు. ఆ తర్వాత అతను అదే జానర్ లో చేసినటువంటి సినిమా ఇంకోటి ఉంది, బాలకృష్ణ గారి 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి. దానికి కూడా ఆయన ఒరిజినల్ లొకేషన్స్ ని ప్రిఫర్ చేశాడు. తన కథకి అనుగుణమైన లొకేషన్స్ ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళి షూట్ చేశాడు. ఇది ఒక, అంటే అతని సినిమా పట్ల, క్రాఫ్ట్ పట్ల అతనికి ఉన్నటువంటి ఒక విజ్డమ్, ఒక జ్ఞానాన్ని తెలియజేస్తుంది. అలా తనదైన పద్ధతిలో సినిమాలు తీసుకుంటూ వెళ్తున్నాడు ఆయన.
ఈ ప్రయాణంలో కొండ పొలం అనే సినిమా ప్రాపర్ గా వర్కౌట్ కాలేదు. వర్కౌట్ కాలేదంటే ఆ కథని ఆయన అడాప్ట్ చేసుకున్న పద్ధతి, స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేసినటువంటి పద్ధతి ఆ నవల చదివినప్పుడు కలిగిన అనుభూతిని కలిగించలేకపోయింది అనేది వాస్తవం. అందుకని ఆ సినిమా ప్రేక్షకులను అలరించలేదు, నవల అలరించింది, కానీ సినిమాగా అది కనెక్ట్ కాలేదు జనాలకి. దానికి మెజారిటీ అంటే ఆయనదే బాధ్యత. స్క్రిప్ట్ ఆ స్క్రీన్ ప్లే డిజైన్ చేసుకోవటంలో ఎక్కడో తడబాటు జరిగింది, అది మిస్ఫైర్ అయింది. ఇప్పుడు చేయబోతున్న సినిమా మీద కూడా ఏమిటి కండిషన్ అనేది ఒక స్పెక్యులేషన్ ఉంది. ఈ గ్యాప్ లో ఆయన 2 సినిమాలు చేశాడు. ఎన్టీ రామారావు గారి బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు అని. అవి 2 కూడా కమర్షియల్ గా వాళ్ళు అనుకున్న పద్ధతిలో అయితే విజయం సాధించలేదు. అవి 2 ఫెయిల్యూర్ సినిమాలే. కాకపోతే బాలకృష్ణ చాలా బ్రైట్ గా కనిపిస్తాడు, ఆయనతో విగ్గు తీయించి నటింపజేశాడు. కొంత సరదాగా ఉన్నాడు, అంటే బాలకృష్ణ లైవ్లీగా ఉన్నాడు ఆ సినిమాలో. ఎన్టీఆర్ గెటప్ లో బాగున్నాడు, ఆయనకు ఆ గెటప్ అవసరమైనప్పుడు వేశాడు. ఆయన సినిమాలు ఆ ధోరణి, ఆ తర్వాత రాజకీయాల్లో ఆయన నడక. అయితే ఆ సినిమాకి ఈయనతో సంబంధం లేకుండా స్క్రిప్ట్ వర్క్ జరిగింది. అంటే ఈయనతో సంబంధం లేకుండా స్క్రిప్ట్ వర్క్ జరగటం అంటే ఇన్ ది సెన్స్ పొలిటికల్ గా వాళ్ళు ఒకటి సాధించాలనుకున్నారు ఆ సినిమా నుంచి, అది పెట్టాలనుకున్నారు, అది ప్రభావం వేసింది. అంటే వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ లో ఈయన సినిమాని డైరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఆ డైరెక్షన్ ఆడియన్స్ కి కనెక్ట్ కాల, ఈయన డైరెక్షన్ కాదు, వాళ్ళ డైరెక్షన్. ఎవరైతే తెరనారకాలు ఉన్నారో ఈ సినిమాకి సంబంధించి వాళ్ళ డైరెక్షన్ జనాలకు నచ్చక కృష్ణ సినిమా ఫెయిల్ అయింది. అది కథానాయకుడికి అదే జరిగింది, మహానాయకుడికి అదే జరిగింది. ఆయన సినిమా పరిశ్రమలో ఎదుర్కొన్న విచిత్రమైన పరిస్థితులు, అలాగే ఆయన నిజానికి ఆయన లైఫ్ లో చాలా డ్రామా ఉంది. ఒరిజినల్ గా ఆయన సినిమా లైఫ్ లో కూడా డ్రామా ఉంది. దాన్ని తెర మీదకి తీసుకురావటం జరగకుండా చాలా, అంటే జనాలు చెప్పుకునే రకరకాల కథలు ఉంటాయి, వాటి నేపథ్యంలో వెళ్ళిపోయారు తప్ప ఒరిజినల్ గా ఆయన లైఫ్ లో ఆయన ఎదుర్కొన్నటువంటి సవాళ్లు వాటి మీద కథ నడవాల. దాంతో ఫ్లాట్ గా అలా విజయాలు సాధించుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. అంతే తప్ప వాస్తవాలు లేవు ఈ సినిమాలో అనే విషయం ప్రేక్షకులకు అర్థమయ్యే పద్ధతిలో ఉంది. అది కొన్ని సందర్భాల్లో ఆయన అంచనాలు తప్పైనవి ఉన్నాయి. ఇప్పుడు పట్టాభిషేకం అనే సినిమా చేశాడు ఆయన, ఆయనకు ఒక ఫిలాసఫీ ఉంది, దాన్ని చెప్పడం కోసం తీశాడు ఆ సినిమా. రిస్క్ అవుతుందని చెప్పినా వినలేదు. అలాగే ఆయన చేసినటువంటి వీరబ్రహ్మం గారి చరిత్ర ఎందుకు తీయాల్సి వచ్చింది, అది ఎక్కడి నుంచి పుట్టింది, ఏ ఐడియాలజీ నుంచి ఆ ఆలోచన వచ్చింది, విశ్వామిత్ర ఎందుకు తీశాడు, ఇవన్నీ ప్రతి సినిమా ఆయన తీసిన, అంటే ఆయన బ్యానర్ లో ఆయన డైరెక్ట్ చేస్తూ తీసిన ప్రతి సినిమాకి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది బ్యాక్ సైడ్. అవి ప్రాపర్ గా జనాలకి కనెక్ట్ అయ్యేలాగా, ఆయన ఫిలసాఫికల్ యాంగిల్ కనెక్ట్ అయ్యేలాగా సినిమా లేదు. అందుకని అది టోటల్ గా అదేదో కథ, ఎవరో చెప్పిన కథ ఆయన తీశాడు. సో అది డిజాస్టర్. కానీ టేకింగ్ సైడ్ తన టాలెంట్ ఉంది, అది ఆయనకు తృప్తి కలిగించింది. అందుకే నాకు తృప్తి కలిగించిన సినిమా అని అది చెప్తాడు. అంటే మేకింగ్ సైడ్ ఆయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, స్క్రిప్ట్ వాళ్ళు ఫ్రీ హ్యాండ్ తీసుకుని మేకింగ్ సైడ్ ఈయనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. సరే తనదైన పద్ధతిలో తీశాడు. జనాలకు వాస్తవాలు ఏదో మేరకు తెలుసు కాబట్టి వాళ్ళు పక్కన పెట్టారు ఆ సినిమాని. అది వదిలేస్తే ఆ తర్వాత ఆయన హిందీలో చేసినటువంటి మణికర్ణిక ఇలాంటి ప్రయోగాలు కూడా ఆయనకి సహకరించలేదు, ఆయన కెరియర్కి ఉపయోగపడలేదు. హరిహర వీరమల్లు ఒరిజినల్ గా ఆయన అనుకున్న లైన్ ఏంటంటే ఒక అడ్వెంచరల్ గేమ్ నడుస్తుంది, ఒక అడ్వెంచర్ ట్రావెల్ ఉంది ఆ సినిమాలో. అంటే ఆ వజ్రాన్ని వెతుక్కుంటూ ఢిల్లీ వెళ్ళి అదే అక్కడ నెమలి సింహాసనంలోంచి దాన్ని పెళ్లగించుకు తీసుకురావడం, ఇలాంటి ప్రోగ్రామ్ ఏదో ఉంది. ఆ అడ్వెంచరస్ జర్నీకి సంబంధించినటువంటి సాహసాలు వీటి మీద కథ నడపాలి అనుకున్నాడు ఆయన. ఆయన ఒరిజినల్ ప్లాన్ లో ఔరంగజేబులు వీళ్ళందరూ లేరు, ఉన్నారు, రేఖామాత్రంగా ఉన్నారు. కానీ ఇది ముస్లిం ప్రభువులకు వ్యతిరేకంగా ఒక హిందూ రివోల్ట్ చేసినటువంటి ప్రోగ్రామ్ గా లేదు.
అది సినిమా ఎప్పుడైతే చేతులు మారిందో ఆయన ఒక హిందూ విప్లవకారుడిగా మారాడు హరిహర వీరమల్లు. ఈయన ప్రోగ్రాంలో అది లేదు. ఈయన ప్రోగ్రాంలో ఆయన దొంగ, మంచివాడు, రాబిన్ హుడ్ లాంటి వాడు, దొంగతనం చేసి 10 మందికి పెట్టేవాడు. ఆయన చేసినటువంటి, ఆయన కొంతమందితో కలిసి చేసినటువంటి ఒక సాహసోపేతమైన ప్రయాణం మీద సినిమా. దానిలో ఇవన్నీ పెట్టేసి కలగాపలగం చేసి గందరగోళం చేసి ఆ సినిమాని ఫ్లాప్ చేశారు. ఒరిజినల్గా ఆయన అనుకున్నది ఆయన అనుకున్న పద్ధతిలో కనుక జరిగి ఉంటే ఇంకోలా ఉండుండేదేమో. అందుకని ఆ ఫెయిల్యూర్ కూడా ఆయన మీద వేయటానికి లేదు. అలా కథానాయకుడు, మహానాయకుడు ఈ సినిమాల ఫెయిల్యూర్స్ ఆయన అకౌంట్లో వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఘాటి అనే పేరుతో వస్తున్నాడు. అనుష్క, ఈయన ఊహలు బాగానే ఉంటాయి, ఎగ్జిక్యూషన్ బాగానే ఉంటుంది, కానీ ఎక్కడో ఏదో తేడా కొడుతుంది, ఎక్కడో అన్వయ లోపం ఉంటుంది ఈయన సినిమాల్లో. ఆ అన్వయ లోపమే సినిమాని ఇబ్బంది పెడుతుంది. నిజానికి వేదం సినిమాకు కూడా ఆ కన్ఫ్యూజన్ ఉంది, కానీ మరీ ఇంత కాదు. అందుకని కొంతమేరకు దాన్ని జనం యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఆయన చేసిన కొండపొలం ఈ సినిమాల్లో ఆ గందరగోళం స్ట్రైట్గా తెర మీద కనిపించింది. ఇప్పుడు ఈ సినిమా ఏమవుతుంది, ఇది ఘాటీల కథ. ఈస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి ఈ కొండల మీద బతికేటువంటి ఒక జాతి తాలూకా వాళ్ళు రోజు 100 కేజీలు బరువు మోసుకెళ్ళిపోతారు ఈ ట్రెక్కింగ్ చేసుకుంటూ అనేది ఒక లైన్ ఆయన చదివి ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమాని అనుష్కతో చేస్తున్నాడు. వాళ్ళలో కొంతమంది స్మగ్లింగ్ యాక్టివిటీ వీటికి దోహదపడటం, దానిలో నుంచి బయటకు రావాలనుకోవటం, ఈ ఘర్షణలో సినిమా నడుస్తుంది అనేది మనకు చెప్తున్న విషయం. కాబట్టి ఇది కొంచెం అడ్వెంచరస్, పైగా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా, అడ్వెంచరస్ బ్యాక్ డ్రాప్ ఇవన్నీ కలిసి వచ్చి ఆయనకి మళ్ళీ సక్సెస్ఫుల్ డైరెక్టర్గా, అంటే గమ్యం డైరెక్టర్గా ఒక సక్సెస్ఫుల్ చైర్లో కూర్చోబెడుతుందా, లేకపోతే ఇది కనుక ఇబ్బంది పెడతాయి ఫర్దర్గా ఆయన చాలా కసరత్తు చేయాల్సి ఉంటుంది ఇంకో సినిమా సెటరైట్ చేసుకోవడానికి. అంటే నెక్స్ట్ బాలకృష్ణ గారితో అని వార్తలు వస్తున్నాయి. అదే బాలకృష్ణతో అని వినిపిస్తోంది. ఇప్పటివరకు అధికారిక సమాచారాలు ఏం లేవు, కానీ ఇది ఏమిటి దీని భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది ఆ సినిమా. సినిమా వాళ్ళు అలాగే చేస్తారంటే ఒక సినిమా నడుస్తూ ఉండగా అది హిట్ అవుతుంది అనుకుంటే ఆ డైరెక్టర్తో సినిమాలు అనౌన్స్ అవుతూ ఉంటాయి. ఒకవేళ అది ఫెయిల్ అయితే అవేవి కనిపించవు, ప్రకటనల దశలోనే అయిపోతాయి. అలా జరగచ్చు, జరగకపోనవచ్చు, చూద్దాం. అది ఏదేమైనా కానీ హరిహర వీరమల్లు కొంత ఇబ్బంది పెట్టింది. అలాగే హిందీలో చేసిన ప్రయత్నాలు కూడా వర్కౌట్ అవ్వలేదు. ఎక్కడో ఏదో లోపం జరుగుతోంది, నేను కెరియర్లో రావాల్సిన హిట్లు రాలేదు అని హిట్ అయిన సినిమాలు చూసినప్పుడు అనిపిస్తుంది. వేదం చూసినా అనిపిస్తుంది, గమ్యం చూసినా అనిపిస్తుంది, కంచె కూడా కొంతవరకు పర్వాలేదు, కంచె వరకు కూడా కొంత మేరకు పర్వాలేదు. సో ఈయన కృష్కి సంబంధించి ఇంకొంచెం కేర్ తీసుకుని జనానికి ఎలా కనెక్ట్ చేయాలి కథని అనే దానిలో ఇంకా ఆయన కసరత్తు చేస్తూనే ఉన్నాడు. ఈసారి బెటర్గా వస్తాడనేటువంటి ఒక హోప్ మాత్రమే ఉంది. హోపే, ఇది 100% హామీ ఇవ్వలేని కండిషన్. ఆయనకి ఎలా అర్థమైందో ఆ నవల ఏం తీసాడు అనే కన్ఫ్యూజన్ అయితే ఉంది ఇంకా.